ఎందుకంటే హీ గాట్ ట్రైనింగ్ వెన్ హీ వాజ్ అలోన్. డు యు అండర్స్టాండ్? ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన ట్రైన్ అయ్యాడు బాగా, దేవునితో సమయం గడుపుతూ. సింహము వస్తే ఏమాత్రము బెదరక సింహాన్ని చంపేశాడు, చీల్చి చంపేశాడు. ఎలుగుబంటి వస్తే చీల్చి చంపేశాడు. సో గొలియాతుని చూసి, నువ్వు ఒక లెక్కన? సర్వశక్తి కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు నా పక్షాన ఉన్నాడు, నువ్వు ఒక లెక్కనా? ఈరోజు మీరు మీ సమస్యలు చూసి ఆ రీతికి చెప్పగలుగుతారా? ఆ గొప్ప దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాలో ఉన్నాడు, నువ్వు ఒక లెక్కనా? నోబడీ క్లాప్డ్ ఫర్ హిమ్, నోబడీ చియర్డ్ హిమ్, ఇన్స్టెడ్ దే మాక్డ్ హిమ్. ఆయనని ఇంకా హేళన చేస్తారు, గేలి చేస్తారు. కానీ ఏకాంత సమయంలో చేసిన ప్రాక్టీస్ ఒకానొక రోజు దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఇట్ ఈస్ యువర్ టైమ్ టు షైన్ అనే అవకాశం ఇచ్చినప్పుడు ఏకాంతంలో చేసిన ప్రాక్టీస్ అంతా కూడా ఆ రోజు ఎప్పుడు రానంత పేరు ఒకే రోజులో ఇస్తాడండి. హల్లెలూయా. అంత నిర్నిమిత్తముగా అన్యాయంగా ఆయనని పెట్టినప్పటికీ కూడా ఆ ఇద్దరు వ్యక్తులు బాధగా ఉంటే, ఏమైంది, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం, కెన్ యూ సర్వ్ పీపుల్ ఇన్ యువర్ పెయిన్? మీ బాధలో కూడా మీరు పరిచర్య చేయగలుగుతారు, మీ బాధలో కూడా సువార్తను చెప్పగలుగుతారు, మీ బాధలో కూడా ఇతరులకి సహాయం చేయగలుగుతారు. నాకే నొప్పి నీకేం చేయమంటాపో అని అంటాను చాలా మందిని కదా. ఇక్కడ యోసేపుని చూసినట్లయితే హీ డిడ్ నాట్ గెట్ ఒఫెండెడ్, బట్ హీ వాస్ ట్రైయింగ్ టు హెల్ప్ దెమ్. అండ్ ఆ ఇద్దరు మనుషులకి సహాయం చేశాడు. ఎవరు గుర్తించలేదు, ఎవరు చూడలేదు, ఎవరు మెచ్చుకోలేదు, కానీ అట్ ద రైట్ టైం. అదే అంటున్నాను, మీ హైడింగ్ ప్లేస్లో, మీ అరణ్యంలో, మీ చీకటిలో మీరు చేయవలసింది మీరు చేస్తే దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు.